కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పరిపాలనపై రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పొన్నాల పాల్గొన్నారు. బ్రిటిషర్లు దేశ సంపదను దోచుకుని కలువులో పడేసిన సమయంలో స్వాతంత్ర్యం వస్తే దేశాన్ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించిందే కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు పొన్నాల లక్ష్మయ్య. మరి 34-35 కోట్ల మందికి ఆహార ధాన్యాలు లేకపోతే 2014 వరకు 130 కోట్ల మంది జనాభా అయినా 60-70 కోట్ల మందికి అత్యంత తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసేటువంటి పరిస్థితులు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొచ్చి, అది కాకుండా స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో అమెరికా నుంచి PL 480 కింద గోధుమలు మొక్కజొన్నలు తెచ్చి గ్రామాలలో ప్రభుత్వాలు పంచిన చరిత్ర నా కుటుంబానికి తెలుసు, మా తల్లికి తెలుసు చెప్తున్నారు. అటువంటిది వాళ్ళ 120 దేశాలు. ఇంత మంచి దేశం, సంపన్నమైన దేశం, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కృషి ఈ 8 సంవత్సరాల్లో ఏమైంది? ధ్వంసమైపోతుంది. పెట్టుబడిదారులు డబ్బు దోచుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎన్పిఏ అకౌంట్స్ కావాలని ఎన్పిఏ చేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసి ఈ దేశం యొక్క సొమ్మును బయటికి పంపించడానికి